హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనం ప్రైజింగ్ డెసిషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి అంతో ఈ చాప్టర్లో 2, 3, 5, 6, 7, 10 అండ్ 11 ఈ క్వశ్చన్స్ని చూసుకోండి. ఈ క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఈ చాప్టర్కు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈ 6-7 క్వశ్చన్స్లో మనకి కవర్ అవుతాయి, ఆల్ టాపిక్స్ ఆల్మోస్ట్గా. సో ఫస్ట్ ప్రైజింగ్ డెసిషన్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ అని చెప్పినాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి నౌ వాట్ ఈస్ అనలైజ్ ద అబౌవ్ సిచ్యువేషన్ అండ్ డిటర్మైన్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇచ్చిన దానిలో బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలి. ఫస్ట్ ఐదా లిమిటెడ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 2 lakh యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే బడ్జెటెడ్ వేరియబుల్ కాస్ట్ 32 రూపీస్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 16 రూపీస్. ఇట్ ప్రపోజ్ టు అడాప్ట్ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అప్రోచ్ విత్ మార్కప్ వచ్చేసి 25%. అంటే మనకి కాస్ట్ ఇన్నే వస్తుంది. వేరియబుల్ కాస్ట్ 32 ఇంటూ 16 30 వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది, 32 ఇంటూ 2 lakhs చేసుకుంటే వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 16 lakhs ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేస్తుంది. రెండు కాస్ట్లు వచ్చినవే ఏమన్నా కాస్ట్ ప్లస్ 25%. దీనికి 25% యాడప్ చేసుకోండి, మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చిందా? ఎస్ వచ్చింది. అండ్ వీటికి సంబంధించి ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లింగ్ ప్రైస్లో ఉంటుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ 50 వచ్చిందా, 56 వచ్చిందా, 60 వచ్చిందా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 వస్తే అంటే 140 యూనిట్స్ చేయగలం అంటే, బట్ మనకు 2 lakhs యూనిట్స్ మనకి కావాలి. దీనిలో బెస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. అంటే ఈ సెల్లింగ్ ప్రైజెస్తో అండ్ ఈ వేరియబుల్ కాస్ట్ తీసేసి ఈ ఫిక్స్డ్ కాస్ట్ తీసేసి మనకి కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ తీసేసి కాంట్రిబ్యూషన్ మనకి ఏ దాంట్లో హైయెస్ట్ వస్తుందో చూసుకోవాలి. అండ్ హైయెస్ట్ వచ్చే కాంట్రిబ్యూషన్ ప్రకారం మనం అన్ని యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తే రిక్వైర్డ్ మనకి ఎంత 25% కదా, 25% అబోవ్ వచ్చేదాకా చూసుకుంటాము. నౌ ఆన్సర్ విల్ బి అనలైజ్ ద analysis of cost plus pricing method. The company has planned to produce 2 lakh units and proposed to adapt to cost plus pricing approach with a markup of 25% of full budgeted cost. To achieve this pricing policy, the company has to sell its product at price below calculated below. So దానికోసం 2 lakhs యూనిట్స్ అండ్ 32 రూపీస్ 4 lakhs ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 16 lakhs బడ్జెటెడ్ కాస్ట్ వచ్చేసి 80 lakhs. దానికి 25% యాడ్ చేసుకోవాలి. మొత్తం 100 lakhs అవుతుంది. 100 lakhs డివైడెడ్ బై 2 lakh యూనిట్ చేస్తే 50 రూపీస్ పర్ యూనిట్ అవుతుంది. సో హౌఎవర్ అట్ ఏ సెల్లింగ్ ప్రైస్ 50 రూపీస్ పర్ యూనిట్ ద కంపెనీ కెన్ సెల్ 140 యూనిట్స్ ఓన్లీ. సో రిటైలింగ్ 60,000 విచ్ ఈజ్ లెస్ దెన్ ది బడ్జెటెడ్ ప్రొడక్షన్స్. మనం అక్కడ 50 రూపీస్ దగ్గర ఎంత సేల్ చేస్తాము? ఓన్లీ 140 సేల్ చేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ అనలైజింగ్ ద ప్రైస్ డిమాండ్ ప్యాటర్న్ ఇన్ ద మార్కెట్ విచ్ ఈజ్ ఎ ప్రైస్ సెన్సిటివ్ టు సెల్ ఆల్ బడ్జెటెడ్ కాస్ట్ unit market price need to be further lowered which might be lower than the total production cost. So total production కాస్ట్ చూసుకుంటే నా స్టేట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాఫిట్ డిమాండ్స్ అండ్ లెవెల్స్. మనకి ఏవైతే డిమాండ్స్ ఇచ్చినారో క్వాంటిటీ ఇచ్చినారు అండ్ క్వాంటిటీకి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ కూడా పైన చెప్పినారు. సో క్వాంటిటీ సెల్లింగ్ ప్రైస్, సో సెల్లింగ్ ప్రైస్ యాన్యువల్ డిమాండ్ ఇంటిని ఇంటూ చేసుకుంటే మీకు సేల్స్ వస్తుంది. తర్వాత వేరియబుల్ కాస్ట్ ఆ యూనిట్స్తోనే 32 రూపీస్ సంథింగ్ ఎంత ఇచ్చినా కదా, ఎస్ 32 రూపీస్ ఇచ్చినారు, అది లెస్ చేయండి. టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. దాని నుంచి 16 lakhs అన్నిటి నుంచి తీసేయండి. ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ టోటల్ కాస్ట్, ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో 4,16,000 ఈ టోటల్ కాస్ట్తోని పర్సంటేజ్ చూసుకోండి. టోటల్ కాస్ట్తోని పర్సంటేజ్ అంటే ఎంత? 16 lakhs ప్లస్ 53,76,000 మొత్తం ఎంత చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి. ఎంత కాస్ట్ వస్తుందో చూసుకోండి. ఆ కాస్ట్కి ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ చేయండి. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ చేస్తే మీకు పర్సంటేజ్ ఎంత అనేది వస్తుంది. సో పర్సంటేజ్ వచ్చిన తర్వాత 5.96, 12.87 అండ్ 15.13 అండ్ 25.84. అంటే మనకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది? హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 25.84. మనం కాస్ట్ ప్లస్ 25 తీసుకుంటున్నాము. ఇక్కడ 25 ప్లస్ 8.84 మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన రీచ్ కావడమే కాదు, ఉన్న దానిలో మంచిగానే ఉంది. అన్నింటిలో చూసుకుంటే హైయెస్ట్ మనమే రీచ్ అవుతాము. సో డిటర్మినేషన్ ఆఫ్ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఎట్లా డిటర్మైన్ చేయాలనేది మళ్ళీ ఇప్పుడు పేరోలో రాసాం. డిటర్మినేషన్ టేకింగ్ ద అబౌవ్ క్యాలిక్యులేషన్ అండ్ అనాలిసిస్ ఇంటూ అకౌంట్ ద కంపెనీ షుడ్ ప్రొడ్యూస్ అండ్ సెల్ 1,28,000 యూనిట్స్. సో ఈ మనం ఎన్ని సేల్ చేయాలి? 1,28,000 యూనిట్స్ని సేల్ చేయాలి at 56 రూపీస్. అట్ దిస్ ప్రైస్ కంపెనీ విల్ నాట్ ఓన్లీ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్స్ డిజైర్డ్ మార్కప్ ఆఫ్ 25% ఆన్ ద టోటల్ కాస్ట్ బట్ కెన్ ఎర్న్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ హ్యాస్ కంపేర్డ్ టు అదర్ ఈవెన్ higher selling price. If the company wants to uphold its proposed pricing approach with the budgeted quantity, it should try to reduce its variable cost. For example, by asking its supplier to provide a quantity discount on the material units produced. That is question number 2. Next question number
థర్డ్. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్లో ఏం చెప్తారంటే కొంచెం చిన్న అడిషన్ చేస్తారు. చిన్న అడిషన్ ఏమంటే ద మార్కెటింగ్ మేనేజర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఏ వేర్ హౌస్ డీలర్ ఈజ్ రెడీ టు బై ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంపెనీ అట్ ఏ ప్రైస్ 32 రూపీస్ పర్ యూనిట్. ఇన్ దట్ సిచ్యువేషన్స్ ఈ సేవింగ్ 2 రూపీస్. సో మనం అడిషనల్గా మనం ఏం కాలం తీసుకోవాలి, ఒక హోల్సేల్ మేనేజర్ది తీసుకోవాలి. వీడు 100% తీసుకోవాలి అనుకుంటున్నాడు. సేమ్ ఎంత మనం ఇప్పుడు బడ్జెటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చినారు 12,60,000, వేరియబుల్ కాస్ట్ 1,80,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాము. మార్కప్ సో 1,80,000 ఇంటూ 25 చేసుకుంటే వేరియబుల్ కాస్ట్ వస్తుంది, ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ చేయండి, ప్లస్ 25% చేయండి, టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. టోటల్ సేల్స్ ప్రైస్ అనేది వస్తుంది. ఈ సేల్ ప్రైస్ అనేది ఇందులో ఏదంతో మ్యాచ్ అయిపోతుంది. అన్ని యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలము. అంతా మనకి సాటిస్ఫై కాదు, ఎందుకంటే మనకి 1,80,000 యూనిట్స్ కావాలి. ఇక్కడ 1,80,000 యూనిట్స్ ఏది ప్రొడ్యూస్ చేయడం లేదు. సో ఓకే, నెక్స్ట్ నౌ ఇట్ ఈజ్ విల్ బీ మార్కెటింగ్ మేనేజర్ డిటర్మైన్ ద సిచ్యువేషన్ మోస్ట్ ప్రాఫిటబుల్. సో మళ్ళీ ఆన్సర్లోకి వస్తే ద కంపెనీ హీస్ ప్లాన్ టు ప్రొడ్యూస్, ఎంత ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది ఇక్కడ కంపెనీ 1,80,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకోండి. అడాప్టెడ్ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకోండి. 25% full markup, full budgeted cost. To achieve this pricing policy, the company has to sell its product at a price calculated below. So quantity 1,80,000 units. So quantity వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, 25 రూపీస్ అవుతుంది. దానికి ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేయాలి, దానికి బడ్జెటెడ్ కాస్ట్ వస్తుంది. బడ్జెటెడ్ కాస్ట్కి 25% యాడ్ చేస్తే రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చిన తర్వాత 72 lakhs డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ అది 1,80,000 యూనిట్స్కి 40 రూపీస్ పర్ యూనిట్. హౌఎవర్ అట్ సెల్లింగ్ ప్రైస్ 40 రూపీస్ పర్ యూనిట్, ద కంపెనీ సేల్స్ 1,50,000 యూనిట్స్ ఓన్లీ, విచ్ హీ 30,000 యూనిట్స్ లెస్ దెన్ ద బడ్జెటెడ్ ఇన్నింగ్స్. మనం ఎంత ప్రొడ్యూస్ చేయాలనుకునేది 1,80,000 ప్రొడ్యూస్ చేయాలనుకున్నాము. సో 30,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఆఫ్టర్ అనలైజింగ్ ద ప్రైజింగ్ డిమాండ్ ప్యాటర్న్ in the market, which is a price sensitive to sell all the budgeted units, market price need to be further lowered, which might be lower than the total production cost. Now మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు లాగానే అన్ని తీసుకుంటాము. ఫస్ట్ సిచ్యువేషన్, సెక్షన్, థర్డ్, ఫోర్త్ సిచ్యువేషన్. అడిషనల్గా డీలర్ సిచ్యువేషన్ వస్తుంది. డీలర్ సిచ్యువేషన్ ఏమి మొత్తం 1,80,000 తీసుకోవాలి అనుకుంటున్నాడు. వాని యొక్క ప్రైస్ ఎంత 32 రూపీస్కి తీసుకోవాలి అనుకుంటున్నాడు. సో మొత్తం ఎంత పర్సెంటేజ్ ఉందనేది చూసుకోండి. ఏంది 1,74,000 ఇంటూ 1,80,000కి, 1,62,000 ఇంటూ 1,80,000కి, 1,50,000 ఇంటూ 1,80,000కి, 1,38,000 ఇంటూ 1,80,000కి, 1,25,000 ఇంటూ 1,80,000కి సంబంధించి పర్సెంటేజ్ చూసుకుంటే మీకు ఇంత పర్సెంటేజ్ ఉంది. వీడు 100% తీసుకోవాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ 36 రూపీస్, 38, 40, 50. దాని తర్వాత మనకి సేల్స్ అనేది వస్తుంది. దీని నుంచి మల్టిఫై చేస్తే 32 ఇంటూ 1,74 ఈ క్వాంటిటీతో వేరియబుల్ కాస్ట్ని ఇంటూ చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చినా కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ని నేను తీసుకుంటాను. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత, ఈ 6,54,000, 8,46,000, 9,90,000, 10,86,000, 11,15,000 అండ్ 3,60,000. డీలర్ కానీ మనం సేల్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఓన్లీ 3,60,000. మనకు హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంది, ఇక్కడ 11,15,000. అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనం ఎక్కువ ఉన్నాము. సో 1,25,000 దగ్గర. అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ హ్యాజ్ ఏ టోటల్ కాస్ట్ ప్రకారం చూసుకుంటే 25.6 ఉంది. మనకు కావాల్సినది కాస్ట్తో 25% యాడ్ చేసుకోండి. బట్ ఇక్కడ మనం వచ్చేది 25.43%, ఇంకా అందుకనే ఎక్కువ వస్తాము. అండ్ అన్నింటిలో హైయెస్ట్ ఇదే. సో ఆ పాయింట్ మనం ఇక్కడ రాయాలి. ఏమి ఫస్ట్ టేకింగ్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ అనాలిసిస్ విల్ బి ద analysis into accounts. The company should produce and sells 1,25,000 units. 1,25,000 unitsని ప్రొడ్యూస్ చేయాలనుకుంటాం. దట్ ఈస్ నియర్లీ 70% ప్రొడక్షన్, బడ్జెటెడ్ ప్రొడక్షన్ చేస్తున్నాము అట్ 44 రూపీస్కి. హెల్త్ దిస్ ప్రైస్ ఆర్కే విల్ నాట్ ఓన్లీ బి అచీవ్డ్ ఇట్స్ డిజైర్డ్ మార్కప్ 25%. రీచ్ కావడమే కాదు, టోటల్ కాస్ట్లో ఎర్న్స్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ హ్యాస్ కంపేర్ టు అదర్ ఈవెన్ సెల్లింగ్ హయ్యర్ ప్రైస్. సో మిగతా అన్నిటితో పోల్చుకుంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఇదొకటే ఉంది. నెక్స్ట్ సెల్ టు హోల్సేల్ డీలర్స్ నాట్ ఫైనాన్షియల్లీ వియబుల్ ఆప్షన్స్. సో హోల్సేల్ డీలర్కి మనం సేల్ చేయడం అనేది ఫైనాన్షియల్గా అయితే వియబుల్ కాదు. అండ్ ఆర్కే విల్ గెట్ ఓన్లీ 6.67% ఆఫ్ మార్జిన్ ఆన్ కాస్ట్ విచ్ ఆర్ ఈ సబ్స్టాన్షియల్లీ లోయర్ దెన్ ద డిజైర్డ్ లెవెల్ ఆఫ్ మార్కప్. హౌఎవర్ దిస్ ఆప్షన్ విల్ యూటిలైజ్ ద ఎంటైర్ ప్రొడక్షన్. ఇన్స్టెడ్ ఆర్కే మే ఎక్స్ప్లోర్ అదర్ ఆపర్చునిటీస్ టు యూటిలైజ్ అడిషనల్ కెపాసిటీ దట్ ఈస్ 30%. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ through e-commerce website or outsource the unutilized capacity to other to earn additional revenue. Next question number 2, 3 అయిపోయినాక question number 5. What is there in fifth question? Just a second. Fifth question. So Eastern Company. Oh my God. Come on. So
Eastern Company Limited has two divisions, namely cash now bogies division CBD division ఒకటి ఉంది and vegan division WD. CBD manufactures cash now bogies and WD manufactures BOBN types of vegans. To manufacture a vegan, WD needs 4 cash now bogies. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ 2 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి క్యాష్ నా బోగిన్స్, ఇంకోటి వేగాను. ఏవేవి? క్యాష్ నా బోగి, ఓగాను 2 ఉన్నవి. దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏవి WDని ప్రొడ్యూస్ చేయడానికి 4 క్యాష్ నాప్ వేగాస్ని యూజ్ చేస్తారు రా మెటీరియల్గా. CBD ఈజ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్యాష్ నాప్ ఓగాస్. ఇవేమో ఓన్లీ దీని యొక్క యూనిట్స్ని మనం యూజ్ చేసుకుంటాము. అంటే దీనికి ఒక 4 వేరే ది క్యాష్ CBDవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద CBD అండ్ WD ఆఫ్ ద కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 14-15 ఆర్ యాజ్ ఫాలో. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, కెపాసిటీ. సో మనకి వేగాన్ WD కావాలంటే 4 ఇంటూ CBD, దీనికి సంబంధించిన కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ 4,80,000 చేసుకుంటే WDకి సంబంధించిన కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ హ్యాజ్ ఇండికేటెడ్ దట్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ ఈస్టర్న్ కంపెనీ ప్రోడక్ట్స్ అట్ డిఫరెంట్ కొటేషన్స్. సో డిఫరెంట్ కొటేషన్లో ఉంది మార్కెట్లో చూసుకుంటే. నా ఓకే, మార్కెట్లో చూసుకుంటే డిఫరెన్స్ ఉంటాయి మేలే. ఫర్ క్యాష్ ఆఫ్ బోగీస్ కొటేషన్ ప్రైస్ వచ్చేసి ఎంత? 3,20,000 విల్ బి ద కొటేషన్ ప్రైస్. ఓకే, అంటే ప్రైజ్ P is equal to no tender will be awarded but demand will increase by 30. సో డిమాండ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఎంత? మనకి 30 అండ్ చేంజ్ ఇన్ ఎవ్రీ 10,000 రిడక్షన్. సో చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత? 10,000 రిడక్షన్స్కి. సో 10,000 రిడక్షన్ అవుతుంటే 30 క్వాంటిటీ చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఫర్ వేగాన్, ఇది క్యాష్ నా బోగీస్కి సంబంధించి. ఫర్ వేగాన్కి కొటేషన్ ప్రైస్ 17,10,000. కొటేషన్ ప్రైస్ ఎంత? 17,10,000. నో టెండర్ విల్ బి అవార్డెడ్. ఆ ప్లేస్లో టెండర్ ఏమి అవార్డ్ చేయలేదు మీరు. బట్ ద డిమాండ్ ఫర్ వేగాన్ విల్ ఇంక్రీజ్డ్ బై 2 వేగాన్స్. తో చేంజ్ ఇన్ 2 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత? 50 రిడక్షన్కి సంబంధించి. సారీ, చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై క్వాంటిటీ అనుకుంటా. ఎస్, 50 డివైడెడ్ బై 2 తీసుకుంటే ఐ థింక్ సో. యూనిట్ ప్రొడక్షన్ ప్రైస్ బిలో ద 17,10,000. సో 17,10,000 కిందికి పడితే. నెక్స్ట్ క్యాలిక్యులేట్ యూనిట్స్ కొటేషన్ ప్రైస్. మనం యూనిట్స్ కొటేషన్ ప్రైస్ రావాలి. ఎప్పుడు యూనిట్ కొటేషన్ ప్రైస్ రావాలి? ఆఫ్ వేగాన్కి సంబంధించి. సో 2 ఉన్నాయి, ఒకటి వేగాను, ఇంకోటి WD ఒకటి ఉంది కదా. ఇందులో వేగాన్ని మనం కనుక్కుంటున్నాం. దట్ విల్ మ్యాక్సిమైజ్ ఈస్టర్న్ కంపెనీ లిమిటెడ్ ప్రాఫిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 14-15. క్యాలిక్యులేట్ యూనిట్స్ కొటేషన్ ప్రైస్ ఆఫ్ ద వేగాన్ దట్ ఈజ్ లైక్లీ టు ఎమర్జ్ ఇఫ్ ద డివిజన్ మేనేజర్ of CBD and WD both set quotation price calculated to maximize divisional profit from sale to outside customers and transfer price he set a market selling prices. P is equal to A minus BQ. Next MR is equal to A minus 2BQ. సో P అన్నప్పుడు A మైనస్ BQ తీసుకోవాలి, అది ఫార్ములా. అండ్ MR అన్నప్పుడు మార్జినల్ రెవెన్యూ అన్నప్పుడు A మైనస్ 2BQ తీసుకోవాలి. ఇక్కడ P అంటే ఏమి, Q అంటే ఏమి? P అంటే ప్రైజ్, Q అంటే క్వాంటిటీ. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చెప్పినాం? P అంటే ప్రైజ్, Q అంటే క్వాంటిటీ. అండ్ A వచ్చేసి కొటేషన్ ప్రైస్ అట్ ది టైమ్ ఆఫ్ డిమాండ్ అనేది 0 ఉన్నప్పుడు. అండ్ B వచ్చేసి చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఎంత ప్రైస్ చేంజ్ అవుతుంది, ఎంత క్వాంటిటీ అనేది చేంజ్ అయింది అని చెప్పాలి. సో ఫస్ట్ మార్జినల్ కాస్ట్ మనకి అట్ ద MR ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ MC అనేది ఉంటుంది. అంటే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ అనేది ఉంటుంది. నా ఫస్ట్ మార్జినల్ కాస్ట్ని మనం కనుక్కోవాలంటే మార్జినల్ కాస్ట్కి మనకు పైన క్వశ్చన్లోనే చెప్పినారు. ఏమని చెప్పినారు? 4 క్యాష్ ఆఫ్ బోగీస్ కావాలి అండ్ దాని కాస్ట్ 4,80,000 ఒకటి వేగాన్కి సంబంధించి అని చెప్పినాను. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? మార్జినల్ కాస్ట్ 13,60,000 అవుతుంది. డిమాండ్ ఫంక్షన్ ఫర్ వేగాన్కి P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ BQ. B అంటే ఏం చెప్పినాము? చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. మనకి 50,000 చేంజ్ అవుతుంది అండ్ క్వాంటిటీ వచ్చేసి 2 దానికి అని చెప్పినారు. సో 17,10,000 మైనస్ 50,000 డివైడెడ్ బై 2 ఇంటూ Q అంటే మనకి ఎంత అవుతుంది? 17,10,000 25,000 Q అవుతుంది. నెక్స్ట్ మార్జినల్ రెవెన్యూ అంటే ఏమి? A మైనస్ 2BQ అన్నప్పుడు 50,000 బై 2 ఇంటూ 2 చేసుకుంటే 2 క్యాన్సిల్ అయ్యి 50,000 ఒకటి ఉంటుంది. సో 17,10,000 మైనస్ 50,000 Q అవుతుంది. సో మార్జినల్ కాస్ట్ ఎంత మనకి? క్వశ్చన్ మార్జినల్ కాస్ట్ వచ్చేసి
13,60,000 ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసినది. సో 13,60,000 మార్జినల్ కాస్ట్. ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం వేర్ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్స్ టు మార్జినల్ కాస్ట్. మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజేషన్ ఉంటుంది ఎక్కడైతే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఉంటుందో ఆ ప్లేస్లో. సో 17,10,000 మైనస్ 50,000 క్యూ ఈజ్ ఈక్వల్ టు 13,60,000. మొత్తం యూనిట్స్ ఎంత అవుతుంది? క్యూ అనేది క్యూ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి? కొటేషన్ ప్రైస్ దగ్గర వేగానికి సంబంధించి మ్యాక్సిమం ఈస్టర్న్ కంపెనీ ప్రాఫిట్ ఫర్ ద యూనిట్స్ ఎంత అనేది చెప్పాలి క్యాలిక్యులేట్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ యూనిట్స్ కొటేషన్ ప్రైస్ వేగాన్ దట్ ఈజ్ లైక్లీ టు ఎమర్జ్ ఇఫ్ డివిజన్ మేనేజర్ సిబిడి అండ్ డబ్ల్యూడి బోత్ సెట్ కొటేషన్ ప్రైస్ మ్యాక్సిమైజ్ డివిజనల్ ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ టు అవుట్ సైడ్ కస్టమర్స్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ విల్ బి సెట్. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైస్ చేసుకోవాలనుకుంటే మొత్తం పీ మనకి కావాలంటే ఈ యూనిట్స్ని పీ ఫార్ములా దగ్గర వేయండి. పీ ఫార్ములా దగ్గర వేస్తే అయిపోయి పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఫార్ములా ఏమి? ఏ మైనస్ బి క్యూ అనేది మనకి ఫార్ములా కదా. సో ఏ మైనస్ బి క్యూ ఫార్ములాలో వేస్తే ఏ బి క్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినాము 7ని. 15,35,000 దాని ప్రైస్. నెక్స్ట్ అట్ 15,35,000 quotation price of Vegan, the Eastern Company Limited profit will be maximum. At CBD, the division manager would ensure that division manager revenue should be equal to division marginal cost. MR is equal to MC ఉంటుంది ఎప్పుడైనా ప్రాఫిట్ మ్యాక్సిమంకి సంబంధించి. నెక్స్ట్ ఎంఆర్ ఆఫ్ క్యాష్ ఆఫ్ బోగీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాష్ ఆఫ్ బోగీస్. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అంటే ఏమి? మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ అంటే ఏమి? ఏ మైనస్ 2BQ. సో ఏ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత? 3,20,000 మనకి ఏ అవుతుంది. మైనస్ 10,000 చేంజ్ అవుతుంది ప్రైస్ అనేది డివైడెడ్ బై 30 అని చెప్పినా కదా. ఇంటూ క్యూ తీసుకుంటే 2A మైనస్ బి మార్జినల్ రెవెన్యూ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? క్యాష్ ఆఫ్ బోగీస్కి ఓన్లీ 2,20,000నే. ఇంటూ 4 వేసేది లేదు, ఎందుకంటే క్యాష్ ఆఫ్ బోగీస్ చేసేటప్పుడు రాదు. వేగాన్స్కి ఒకటే 4 బోగీస్ని యూజ్ చేస్తాము. బోగీస్కి క్యాష్ ఆఫ్ బోగీస్కి వేగాన్స్ యూజ్ చేస్తామని చెప్పలేదు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యాష్ ఆఫ్ బోగీస్ పి ఈజ్ ఈక్వల్ టు 3,20,000 మైనస్ 10,000 డివైడెడ్ బై 30 ఇంటూ 150. సో 2,70,000 వచ్చింది కదా. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ వెన్ ఇట్ విల్ కోట్ 7,70,000 టు ద అవుట్ సైడ్ మార్కెట్. సో అవుట్ సైడ్ మార్కెట్కి 2,70,000 కన్నా కోట్ చేస్తే మనం ప్రాఫిట్ ఎర్న్ చేస్తాము. సిన్స్ అవుట్ సైడ్ మార్కెట్ కొటేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ హ్యాజ్ వెల్. సో అవుట్ సైడ్కి కొటేషన్ చేసేది ట్రాన్స్ఫర్ ప్రైస్లో పెట్టుకుంటే అది మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్ టు డబ్ల్యూడి విల్ బీ 2,70,000 అండ్ ఇట్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ డబ్ల్యూడి మార్జినల్ కాస్ట్. At WD, division manager would ensure that division marginal revenue should be equal to division's marginal cost so that profit can be maximum. Profit ఎంత? మ్యాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 2,70,000ని వేసి చెక్ చేద్దాం ప్రాఫిట్ మ్యాక్సిమం ఎట్లుంటుంది. 2,70,000 ఇక్కడ వేసేస్తాము ఇంటూ 4 క్యాష్ ఆఫ్ బోగీస్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 4,80,000. ఇది వేగానికి సంబంధించిన వేరియబుల్ కాస్ట్, ఇది బోగీస్కి సంబంధించిన వేరియబుల్ కాస్ట్ ఇంటూ 4 తీసుకోవాలి. అండ్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 17,10,000 మైనస్ 50,000 మైనస్ ఇంటూ క్యూ అవుతుంది. సో మార్జినల్ రెవెన్యూ ఏమి? ఏ మైనస్ ఏ మైనస్ 2BQ అన్నాము. సో 2/2 ఇది వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 50,000 డివైడెడ్ బై 2 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి 3 వచ్చింది. క్వాంటిటీ వచ్చిందాక 3 వచ్చింది. నెక్స్ట్ కొటేషన్ ప్రైస్ ఆఫ్ వేగన్ P should be 17,10,000 minus 25,000 into Q 16,35,000. That is the case. Now question number 5 completed. 5 తర్వాత 6, 7, 10. So 6th question. Amber Limited is a leading company in footwear industry. The company has 4 factories in different locations with state of art equipment. Due to competition in the market, company is continually reviewing its product range and enhancing its existing products by developing new models to satisfy the demand of its customers. So అంబర్ లిమిటెడ్ ఏదైతే ఉందో లీడింగ్ కంపెనీ అనేది ఫుట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినది. దానికి 4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్లో ఉన్నవి. అండ్ డ్యూ టు కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్లో కాంపిటీషన్ ఉండడం వల్ల కంపెనీ అనేది కంటిన్యూగా రివ్యూ చేసుకుంటుంది ప్రోడక్ట్ రేంజ్ని అండ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ బై డెవలపింగ్ న్యూ మోడల్ టు సాటిస్ఫై ద డిమాండ్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. న్యూ మోడల్స్ని తీసుకొని వస్తుంది. ద కంపెనీ కరెంట్లీ హ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ విచ్ హ్యాస్ కెపాసిటీ 3,500 అవర్స్. దీనికి ఎంత కెపాసిటీ ఉంది? 3,500 అవర్స్ కెపాసిటీ ఉంది. అండ్ ప్రోడక్ట్ కంఫర్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. కొత్తగా ఒక
ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని పేరు కంఫర్ట్ అండ్ ఇంట్రడ్యూస్ టు ద 6 months ago అండ్ హీ ఈజ్ నౌ అబౌట్ టు ఎంటర్ ఇంటూ మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్. సో 6 months అగో ఇంట్రడ్యూస్ చేసినది ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్కి పోతుంది, అంటే హై పర్ఫార్మెన్సే ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ హౌఎవర్ రీసెర్చ్ బై ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇండికేటెడ్ దట్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కంఫర్ట్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ప్రైస్ సెన్సిటివ్. ప్రైస్ సెన్సిటివ్ అంటే కాస్ట్ లీడర్షిప్. ద లైక్లీ మార్కెట్ రెస్పాన్స్ ఆర్ యాజ్ ఫాలో. సో సెల్లింగ్ ప్రైస్ సేల్స్ డిమాండ్ పర్ వీక్కి సంబంధించి ఇచ్చినారు. మనకి ఎంత కెపాసిటీ ఉంది, 3500 hours పర్ వీక్కి మనకి కెపాసిటీ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారు, సేల్స్ డిమాండ్ పర్ వీక్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. వేరియబుల్ కాస్ట్ కంఫర్ట్కి సంబంధించిన వేరియబుల్ కాస్ట్ ఎంత, 750 రూపీస్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది. ఓకే, వేరియబుల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ అవర్స్ యూజ్ టు మ్యానుఫ్యాక్చర్ 1 యూనిట్కి 2 hours కావాల్సి వస్తుంది. సో ఎన్ని యూనిట్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము, 2500 hours మనకు ఉన్నాయి. 2500 hours డివైడెడ్ బై కానీ 2 చేసుకుంటే 750 hours అవుతుంది అనుకుంటా. కాదు, 3500 డివైడ్ చేసుకుంటే 1500కి 3000, 1500 and 1700 and 250. సో 1700 and 250 యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలము. 70,000 to 1750 మనం ప్రొడ్యూస్ చేయగలం అనుకుంటా యూనిట్స్ని. సో 1750 యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలమంటే 550 రూపీస్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ స్పోర్ట్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇంకొక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు. కంఫర్ట్ తర్వాత స్పోర్ట్స్ అనే ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు మార్కెట్లో 2 months ago యూజింగ్ పెనట్రేషన్ ప్రైజింగ్ పాలసీ. పెనట్రేషన్ ప్రైజింగ్ అంటే ఏమి, తక్కువ ప్రైస్ పెట్టి మాస్ మార్కెట్ డిమాండ్ని తీసుకొని రావడం. అండ్ నౌ అబౌట్ టు ఎంటర్ ఇంటూ గ్రోత్. సో సెకండ్ స్టేజ్లోకి పోవాలి అనుకుంటుంది. స్టేజెస్లో 4 stages ఉంటాయి. ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. ఇప్పుడు గ్రోత్ స్టేజ్కి పోతుంది. ఓకే, ఈచ్ యూనిట్ హ్యాస్ వేరియబుల్ కాస్ట్ 545. కంఫర్ట్కి ఏమో వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, 750 రూపీస్ ఉంది. అండ్ దీనికి స్పోర్ట్స్కి 445 స్పోర్ట్ ఉంది అండ్ టేక్స్ 2.5 standard hours టు ప్రొడ్యూస్. మార్కెట్ రీసెర్చ్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ దెర్ ఈజ్ ఎ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిమాండెడ్ ఆఫ్ ద ఫార్మ్ P is equal to A minus BX. At selling price 1000 per units, demand is expected to be 1000 units per week. For every 100 increase selling price, every 100 increase అంటే చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై మనకు చేంజ్ ఇన్ క్వాంటిటీ కావాలి కదా. చేంజ్ ఇన్ ప్రైస్, చేంజ్ ఇన్ క్వాంటిటీకి సంబంధించి చూసుకుంటే సో ఎంత అవుతుంది, 100 చేంజ్ అయితే 200 యూనిట్స్ని చేంజ్ అవుతుంది. సో 100 డివైడెడ్ బై 200 ఇంటూ 1000 యూనిట్స్కి కానీ చూసుకుంటే మనకి 500 అడిషన్ అవుతుంది. సో ఎవ్రీ 100 డిక్రీజ్ అయినప్పుడు సో 500 ఇంక్రీజ్ అంటే 100,000 ప్లస్ 500 1500 యూనిట్స్కి వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎథనిక్ ఈజ్ కరెంట్లీ డెవలపింగ్. ఇంకొక ప్రోడక్ట్ని వీళ్ళు డెవలపింగ్ చేస్తున్నారు. ఒకటి కంపోర్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు 6 months అగోకి అండ్ స్పోర్ట్స్ని 2 months అగోకి చేసినారు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఎథనిక్స్ అనే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ వాట్ హీస్ అబౌట్ దట్ launched in the market. This is a highly innovative designer product which the company believes that it will have a revolutionary impact on the market and consumer behavior. The company has decided to use a market skimming approach to pricing this product during its introduction stage. So introduction stage లో ఇది మార్కెట్ స్కిమ్మింగ్లోకి పోవాలనుకుంటుంది. స్కిమ్మింగ్లోకి పోవడం అంటే ఏమి, హై R&D అని పెట్టడం, హై ప్రమోషనల్ ఎక్స్పెండిచర్ పెట్టడము, మనం ప్రీమియంతో కలెక్ట్ చేసుకోవడం ఈ ప్రోడక్ట్ని. నెక్స్ట్ రిక్వైర్డ్ అడ్వైస్ విచ్ ఆఫ్ ద అబౌవ్ 5 సెల్లింగ్ ప్రైజెస్ షుడ్ బి చార్జ్డ్ ఫర్ ప్రోడక్ట్ కంఫర్ట్కి ఏ ప్రోడక్ట్ ప్రైస్ మనం చేంజ్ చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫర్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ కంటే మనం అన్నిటితో కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ ప్రైస్ ఇంటూ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ని తీసేసి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ సంబంధం లేదు కాబట్టి వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇస్తుందో ఆ కాంట్రిబ్యూషన్ దగ్గర మనం వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్ స్పోర్ట్స్. సో సెకండ్ ప్రోడక్ట్ స్పోర్ట్స్లో ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది కావాలి, అంటే క్యూ అనేది కావాలి. in order to utilize all spare parts for your answer to A above and selling price per units produced during the growth stage. Next, compare penetration strategy and skimming strategy. Penetration strategy అంటే కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీకి సంబంధించినది, స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటే స్కిమ్మింగ్ స్ట్రాటజీకి సంబంధించినది. ఇందులో ఎట్లుంటుంది అనేది చెప్పాలి. ఇది ఎథనిక్స్కి సంబంధించి, అది కొత్త ప్రోడక్ట్ కాబట్టి. ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద స్టేజెస్ ఆఫ్ ఎథనిక్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ దట్ చేంజెస్ దట్ అంటే ఈచ్ స్టేజ్లో అంటే ఇంట్రడక్షన్లో ఎట్లుంటుంది, గ్రోత్లో ఎట్లుంటుంది, అండ్ మెచ్యూరిటీలో ఎట్లుంటుంది, అండ్ డిక్లైన్లో ఎట్లుంటుంది అనేది డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ యావరేజ్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ ఎట్లుంటుంది, యూనిట్ సెల్లింగ్ కాస్ట్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్
ఫర్ కంఫర్ట్కి సంబంధించి దట్ వుడ్ మ్యాక్సిమైజ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ అట్ మెచ్యూరిటీ స్టేజ్. సో కంఫర్ట్ అనేది ఏ స్టేజ్లో ఉంది, మెచ్యూరిటీ స్టేజ్లో ఉందంటే దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి చూసుకుంటాం. సో మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ తీసుకోవడం. సో సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాము అండ్ సెల్లింగ్ యూనిట్స్ని తీసుకున్నాను, దాని నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేసినాను, కాంట్రిబ్యూషన్ వస్తుంది, టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చిందా. ఈ టోటల్ కాంట్రిబ్యూషన్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, 8,05,000. దిస్ ఈజ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే 1,150 యూనిట్స్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మ్యాక్సిమం వెన్ సేల్స్ 1,150 యూనిట్స్, వేర్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ కంఫర్ట్ 1,450 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనం 1,150 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక యూనిట్కి టూ అవర్స్ పడుతుందని చెప్పినాము. సో 1,150 ఇంటూ 2 తీసుకుంటే 2,300 అవర్స్ మనకి టైం కావాలి. మనకి ఎగ్జిస్టింగ్ టైం ఎంత ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీ 3,500 అవర్స్ మనకు ఉంది. 3,500 అవర్స్కి 1,150 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 2 అవర్స్ పర్ వీక్ అంటే 2,300 పర్ వీక్ అవుతుంది. సో 3,500 నుంచి 2,300 తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 1,200 రిమైనింగ్ ఉంటుంది. ప్రొడక్షన్ కెపాసిటీ రిమైనింగ్ టు మ్యానుఫ్యాక్చర్ స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3,500 అవర్స్ మైనస్ 2,300 అవర్స్, 1,200 అవర్స్ పర్ వీక్. ఈచ్ యూనిట్స్ ఆఫ్ స్పోర్ట్స్ రిక్వైర్స్ 2.5 అవర్స్. సో స్పోర్ట్స్ ప్రొడక్ట్ వస్తే కంఫర్ట్ ఏమో 2 అవర్స్ కావాలి, బట్ వేరే స్పోర్ట్స్కి సంబంధించి అయితే 2.5 అవర్స్ కావాల్సి వస్తుంది. రిమైనింగ్ అవర్స్ మనకి ఎంత ఉన్నాయి, 1,200 అవర్స్ ఉన్నాయి. 1,200 డివైడెడ్ బై 2.5 తీసుకుంటే 480 యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు పర్ వీక్కి సంబంధించి. లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిమాండెడ్ ఈజ్ గివెన్ టు P is equal to, సో P is equal to A minus B. P is equal to A minus B చేయాలి. B Q తీసుకోవాలి క్వాంటిటీ, B అంటే చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఏ మీన్స్ అట్ ద జీరో దగ్గర, అట్ ద రేట్ ఆఫ్ జీరో దగ్గర ఎంత ప్రైస్ వస్తుంది అనేది చూసుకోవాలి. నౌ P will be selling price per unit. A is equal to selling price when demand will be 0 and B is equal to change in price and divided by change in quantity, that is X is equal to quantity demanded. Giving price, selling price will be 1,000 rupees per unit and quantity demand will be 1,000 units per week సంబంధించి. సో ఫర్ ఎవ్రీ 100 per unit increase in decreasing selling price, quantity demand will be 200 rupees. That is change in prices 100 divided by 200 into 1,000 units will be 500 units additions. So 1,000 plus 500, 1,500. So 500 will be added, it will be 1,500 per unit. Change in price and change in quantity 0.5. So penetration pricing is most commonly associated with the marketing object of increasing market share or market value rather than short term profit maximization. Thus substituting the value in the equation, selling price of sports when quantity sold 480 units. సో 480 యూనిట్స్ని సేల్ చేసినప్పుడు ఎట్లుంటుంది అనేది అడిగినారు కదా. 480 యూనిట్స్ని సేల్ చేసినప్పుడు A మైనస్, సో A మైనస్ B ఇంటూ B ఎక్స్. సో A ఈజ్ ఈక్వల్ టు 1,500 వచ్చేసింది మైనస్ 0.5 ఇంటూ 480. సో 1,260 విల్ బి ద ప్రైజ్ ఫస్ట్ దానికి సంబంధించినది. నెక్స్ట్ వేరే ఆల్టర్నేటివ్లో చూసుకుంటే Alternatively, hours after production of product comfort 3,500 hours minus 1,150 తీసేస్తే ఇంటూ 2 ఉంటుంది. మొత్తం ఎన్ని అవర్స్ ఉన్నాయి, 1,200 అవర్స్ ఉన్నాయి టు బి యూటిలైజ్ టు ప్రొడ్యూస్ ప్రోడక్ట్స్. స్పోర్ట్స్కి సంబంధించి యూటిలైజ్ చేస్తున్నాము. దాంట్లో 480 యూనిట్స్ మనకు వస్తుంది. 10% సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే 20% డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పినాము. సో స్పోర్ట్స్ వేర్ వీ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ 480 యూనిట్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలము, విచ్ ఈస్ 52% డిక్రీజ్ ఇన్ యూనిట్స్. సో సెల్లింగ్ ప్రైస్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 26%. సో 52% డిక్రీజ్ అవుతుంది అంటే 26% మనం ప్రొడ్యూస్ చేయగలము బై 2 చేసుకుంటే. ప్రైస్ డిమాండ్ సో ఫంక్షన్ సెల్లింగ్ ప్రైస్ యాజ్ ఆఫ్ డేట్కి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి అప్పుడు 1,260 రూపీస్ అవుతుంది ఫర్ 480 యూనిట్స్కి స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఎథనిక్ మిక్స్కి సంబంధించి స్కిమ్మింగ్ ప్రైజెస్ అండ్ పెనిట్రేషన్ ప్రైజింగ్ ఉన్నప్పుడు చెప్పమన్నారు. దాని తర్వాత 4 స్టేజెస్లో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఎట్లుంటుందనే చెప్పమన్నారు. సో ఫస్ట్ స్కిమ్మింగ్ ప్రైస్ అండ్ పెనిట్రేషన్ ప్రైజింగ్ ఉన్నప్పుడు ఎథనిక్ అంటే గివెన్ ఈజ్ ఏ హైలీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ దట్ ఈజ్ అబౌట్ టు బి లాంచ్డ్ ఇన్ ద మార్కెట్. ఇది ఒక హైలీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కొత్తగా తీసుకుంటాము. ద ప్రోడక్ట్ విత్ యూనిక్ ఫీచర్స్ ఉన్నవి దట్ విల్ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్రోడక్ట్ లీడింగ్ టు రివల్యూషనరీ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్ అండ్ కస్టమర్ బిహేవియర్. దే స్టూమ్స్ టు బి నో కాంపిటీటర్స్. ఇక్కడ కాంపిటీటర్స్ అనేది ఏముండదు, ప్రొవైడింగ్ సిమిలర్ ప్రోడక్ట్కి సంబంధించి. సో స్కిమ్మింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఈజ్ అడాప్టెడ్ టు చార్జ్
high prices. So high prices in the introduction stage in order to recover cost. Skimming price will be suitable for ethnics. సో ఎథనిక్స్కి స్కిమ్మింగ్ ప్రైస్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎథనిక్స్లో మార్కెట్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్డ్, ఇంకా మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు దీనికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి హై ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ ఉన్నవి మే హ్యావ్ టు ఇంకర్ టు క్రియేట్ కస్టమర్ అవేర్నెస్ అండ్ బిల్డ్ ఎ మార్కెట్ ఫర్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ డ్యూ టు ఇన్నోవేటివ్ ఫీచర్స్, ఇది ఇన్నోవేటివ్ ఫీచర్ కాబట్టి ద కస్టమర్ వుడ్ నాట్ మైండ్ ప్లేయింగ్ ఏ ప్రీమియం ఫర్ ద యూనిక్ ప్రోడక్ట్ ఆఫరింగ్. డిమాండ్ వుడ్ బి ఇన్ఎలాస్టిక్. సో డిమాండ్ ఏమవుతుంది, ఇన్ఎలాస్టిక్ అవుతుంది. నెక్స్ట్ ద మార్కెట్ డిమాండ్ ఈజ్ అన్నోన్, దీనికి మార్కెట్ డిమాండ్ అనేది అన్నోన్. ఇనీషియల్ క్యాపిటల్ అవుట్లెట్ టు ప్రొడ్యూస్ దిస్ ప్రోడక్ట్ మే బీ హై, రిజల్టింగ్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి ప్రొడక్షన్ అండ్ ఇనీషియల్ production and promotional costs in the initial years is likely to be high. Therefore high selling price would help Amber Limited to recover the costs. Since demand is likely to be inelastic కాబట్టి డిమాండ్ అనేది ఏముంటుంది, ఇన్ఎలాస్టిక్ ఉంటుంది. డిమాండ్ అనేది ఎలాస్టిక్ ఉంటే అది పెనిట్రేషన్ స్టార్టింగ్ అవుతుంది. సో ఛార్జింగ్ ఏ ప్రీమియం మే నాట్ బి ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనకి డిమాండ్ అనేది ఎలాస్టిక్ ఉంటే మనం ప్రీమియం ఛార్జ్ చేయడం అనేది ఎటువంటి తప్పు ఏం లేదు. నెక్స్ట్ ప్రైస్ కెన్ బి గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్, ప్రైస్ అనేది గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్ వన్స్ ద మార్కెట్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. కంపెనీటర్స్ మే రివర్స్ ఇంజనీర్ అండ్ ఆఫర్ సిమిలర్ ప్రోడక్ట్ డ్యూ టు విచ్ ప్రైస్ మే హ్యావ్ లోయర్డ్. ఇది ఏమవుతుంది అంటే మనం మార్కెట్లోకి విడిచిపెట్టిన తర్వాత మన యొక్క కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంపిటీటర్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఉన్న ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ఏమేమి ఐటమ్స్ని పెట్టినారో ఆ ఐటమ్స్ని చెక్ చేసి ఆ ఐటమ్స్తో ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తాము. నెక్స్ట్ పెనిట్రేషన్ స్ట్రాటజీ. పెనిట్రేషన్ ప్రైజింగ్ ఈజ్ అడాప్టెడ్ టు చార్జ్ ఏ లోయర్ ప్రైస్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. ఇనిషియల్ స్టేజ్లో ఏం చేస్తాము, లోయర్ ప్రైస్ని స్టార్ట్ చేస్తాము ఇనిషియల్ స్టేజ్లో ఫర్ పెనిట్రేటింగ్ ద మార్కెట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ for a new product. This low price strategy will popularize the product once the market is established. Once market is established, the price may be increased. సో దీనికి మార్కెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. పెనిట్రేషన్ ప్రైజింగ్ విల్ బి సూటబుల్ వెన్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఎలాస్టిక్. ద మోర్ డిమాండ్ వెన్ ప్రైస్ ఈజ్ లో. సో మనకి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉందంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ డిమాండ్ తక్కువ అనేది ఎప్పుడంటే స్కిమ్మింగ్ స్ట్రాటజీలో. పెనిట్రేషన్లో ఏమి ప్రైస్ ఎలాస్టిక్గా ఉంటుంది అండ్ ప్రైస్ అనేది లో ఉంటుంది. డిమాండ్ స్ట్రెంగ్త్ అనేది ఎలాస్టిక్ అంటే ఎంత లాగితే అంత పోతూనే ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ ఈల్డ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. థ్రెట్ ఆఫ్ కాంపిటీషన్ రిక్వైర్స్ ప్రైజెస్ టు బి సెట్ లో. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎంట్రీ బ్యారియర్ టు ప్రాస్పెక్టివ్ కాంపిటీటర్స్ హ్యాస్ వెల్. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది సెట్ లో రిక్వైర్స్ టు బి సెట్లో. ఇటు సర్వ్స్ హ్యాజ్ ఎంట్రీ బ్యారియర్ టు ప్రాస్పెక్టివ్. ఎందుకంటే మనం తక్కువ ప్రైస్కి చేస్తున్నాం కాబట్టి మనకి డిమాండ్ ఎక్కువ ఉంది. సో కాంపిటీటర్స్ ఎంటర్ కావాలంటే ఎంటర్ కాలేరు. నెక్స్ట్ థ్రెట్ ఆఫ్ కాంపిటీషన్ రిక్వైర్స్ ప్రైస్ టు బి సెట్ లో. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎంట్రీ బ్యారియర్ టు ప్రాస్పెక్టివ్ కాంపిటీటర్స్ హ్యాస్ వెల్. ప్రోడక్ట్ ఎథనిక్ ఈజ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ దట్ ద మ్యానుఫ్యాక్చర్ బిలీవ్స్ విల్ చేంజ్ ద హోల్ మార్కెట్ వన్స్ ఇట్ ఈజ్ లాంచ్డ్. ఏ strategy of penetration pricing would be effective in discharging potential new entrants to the market. However, the product is believed to be unique and has such a demand is likely to be fairly inelastic. So demand అనేది fairly inelastic అవుతుంది. In this instance, the policy of penetration pricing could be significantly reduce revenue without corresponding increase in sales. This strategy is not suitable for ethnic mix. So impact of unit selling price and average cost of production per unit of each stage ఆఫ్ ఎథనిక్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. సో ఎథనిక్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ డిక్లైన్ స్టేజ్. సో ఇంట్రడక్షన్ స్టేజ్లో ఏమవుతుంది, ఇంట్రడక్షన్ స్టేజ్లో అంటే మనకి హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇనీషియల్గా ప్రమోషనల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవుతాము. ద యూనిట్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బీ హై యూజింగ్ స్కిమ్మింగ్ ప్రైజింగ్ పాలసీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో మూడింటిని పెంచాము ఇక్కడ. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రమోషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, యూనిట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ స్ట్రాటజీకి వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ప్రోడక్ట్. అవేర్నెస్ అమాంగ్ కస్టమర్స్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ డిమాండ్. సో ఇక్కడ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేర్ ఫోర్ scale of production like to increase the new market segment would attract competitors. Scale of production low like to increase the new market segment would attract competitors who are like to reverse engineer. ఎవరైతే రివర్స్ ఇంజనీర్ చేయాలనుకుంటారో and offer similar product in the market. Promotional activities and marketing activities need to continue to maintain and gain market share.
ఇక్కడ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవన్నింటిని కంటిన్యూ చేసుకుంటా మార్కెట్ యొక్క షేర్ని గెయిన్ చేస్తారు. అకార్డింగ్లీ ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ వుడ్ రెడ్యూస్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. సో యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇంట్రడక్షన్ స్టేజ్లో యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అనేది అనుకుంటా ఫాలోయింగ్ రీజన్స్. సో ఈ స్టేజ్కి వచ్చేప్పటికి ఓకే మన కాంపిటీటర్ మన దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది. కాంపిటీషన్ ఆఫరింగ్ సిమిలర్ ప్రోడక్ట్ వుడ్ టేక్ అవే ద యూనిక్నెస్ ఆఫ్ ఫీచర్స్. మనం ఏమైతే యూనిక్నెస్ ప్రొవైడ్ చేస్తామో కాంపిటీటర్స్ వాళ్ళు సేమ్ అట్లాంటిదే ప్రొవైడ్ చేసి మన అనుకున్న యూనిక్నెస్ అనేది పోగొట్టేస్తారు. అగైన్ టు గెయిన్ మార్కెట్ షేర్ ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ మే హ్యావ్ టు బి లోయర్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్ టు ఏ లార్జర్ సెగ్మెంట్ కస్టమర్స్. నెక్స్ట్ the unit cost of production is also likely to reduce due to the following reasons. Increase in production. So production అనేది ఇంక్రీజ్ అవుతుంది would result in increase in material procurement. సో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బల్క్ పర్చేసింగ్ డిస్కౌంట్స్. సో మనం బల్క్లో పర్చేస్ చేస్తే మనకి డిస్కౌంట్స్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు విత్ దెమ్ లోయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని. నెక్స్ట్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ would enable the labor force to become more efficient. This leads to higher production with the same level of resources, leading to cost saving. Larger production batches due to increase in scale of operations will reduce the unit's variable cost. ఆపరేషన్లో స్కేల్ ఆఫ్ ఆపరేషన్లో రెడ్యూస్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వుడ్ రిజల్ట్స్ డ్యూ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్. Economies of scale would result due to fixed overhead cost being spread over large number of units. Next, maturity stage. The third phase వచ్చేసి మెచ్యూరిటీ స్టేజ్లో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ that is characterized by the established market ethnics. సో ఆఫ్టర్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ సేల్స్ వాల్యూమ్ అనేది బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఇన్ ద ప్రీవియస్ స్టేజ్లో ఇంక్రీజ్ చేసినాం కదా మన యొక్క వాల్యూమ్ అనేది గ్రోత్ సేల్లో విల్ స్టాట్యుటరీ. ఇక్కడ స్టాట్యుటరీ అయిపోతుంది అంటే మీ 50-50కి వచ్చేస్తుంది. కాంపిటీషన్ అనేది హైగా ఉంటుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ రైవల్స్ ఇన్ ద మార్కెట్లోకి వచ్చేస్తుంది. దిస్ మే లీడ్ టు డిక్రీజింగ్ మార్కెట్ షేర్. మన యొక్క మార్కెట్ షేర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్లీ దట్ the price of the product will be lowered further at maturity stage in bid to preserve the sales volume. The company may attempt to preserve sales volume by employing an extension strategy rather than reducing selling price. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ని డిక్రీజ్ చేయకుండా కొత్త యాడ్ అండ్ ఫీచర్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దే మే ఇంట్రడ్యూస్ ప్రోడక్ట్ యాడ్ ఆన్స్ ఆన్ టు ద మార్కెట్ దట్ ఆర్ కంపాటబుల్ విత్ ద ఎథనిక్స్. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది రిమైన్ కాన్స్టెంట్ అవుతుంది. దట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ విల్ రిమైన్ కాన్స్టెంట్. ఇఫ్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లోయర్ దెన్ ద ప్రోడక్ట్ ఫేజ్ ఇట్ మైట్ ఈవెన్ లీడ్ టు స్లైట్లీ హైయర్ ప్రైస్ సిన్స్ సప్లయర్ మే నాట్ ఎక్స్టెండ్ బల్క్ డిస్కౌంట్స్. ద బెనిఫిట్ ఆఫ్ ఎఫిషియంట్ ప్రొడక్షన్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ మే ఆల్సో హ్యావ్ వాండ్. Therefore, unit labor cost is also likely to remain constant. Since the scale of production is no longer increasing, the unit variable cost also increases. సో మనకి మొత్తం ఏమైందంటే డైరెక్ట్ మెటీరియల్ అనేది కాన్స్టెంట్ అవుతుంది అండ్ ప్రొక్యూర్మెంట్ అనేది లోయర్ ఉంటుంది. గ్రోత్ ఫేజ్తో చూసుకుంటే ఇక్కడ లోయర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే బల్క్ పర్చేస్ చేస్తుంటే మనకి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు. బల్క్ పర్చేస్ చేస్తలేం కాబట్టి మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే డిస్కౌంట్లో పర్చేస్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ అనేది వ్యాండ్ అయిపోతుంది. అంటే మనం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ని మనం దీనికి కాకుండా వేరే దానికి యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత కొత్త ప్రోడక్ట్ని యాడ్ అండ్ ఫీచర్స్ని చేస్తున్నాం కదా, సో లర్నింగ్ కర్వ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ డిక్లైనింగ్ స్టేజ్. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్టాట్యుటరేటెడ్ మార్కెట్. ఇక్కడ మార్కెట్ ఉంటుంది, స్టాట్యుటరేటెడ్ మార్కెట్ ఉంటుంది. డిక్లైనింగ్ సేల్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. చేంజెస్ కస్టమర్ యొక్క టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఎక్సెట్రా. ప్రాఫిటబిలిటీ మే స్లోలీ స్టార్ట్ డిక్రీజింగ్ విత్ ఫాల్ ఇన్ సేల్స్. ప్రాఫిటబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది, సేల్స్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. అట్ ద డిక్లీనింగ్ స్టేజ్ ప్రోడక్ట్ ethnics is likely to have been surpassed by more advanced product in the market and consequently will become obsolete. సో మార్కెట్ అనేది ఏమవుతుంది ఇక్కడ మొత్తం అబ్జల్యూట్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ అనేది అబ్జల్యూట్ అయిపోతుంది అంటే ఓల్డర్ అయిపోతుంది. ద కంపెనీ విల్ నాట్ వాంట్ టు ఇంక్వైర్ ఎనీ ఇన్వెంటరీ holding cost for an absolute product and is likely to sell ethnics at marginal cost or perhaps lower. సో ethnics అనేది marginal cost or perhaps lower చూసుకుంటే సేల్స్ వాల్యూమ్ at the declining stage లో are likely to be lower. సో
సో సేల్స్ వాల్యూమ్ అనేది మొత్తం డిక్రీజ్ అయిపోతుందని చెప్పినామా. లోయర్ యాజ్ ప్రోడక్ట్ ఈ సర్ప్రైస్డ్ బై న్యూ ఎగ్జిస్టింగ్ product that have been introduced to the market. Furthermore, the market force may be less interested in manufacturing a declined product and may be look to learning new skills. సో ఇక్కడ ఇంట్రెస్ట్ చూపారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, ప్రోడక్ట్ డిక్లీన్ అయితే కదా కొత్త న్యూ స్కిల్స్ని లర్న్ చేయడానికి చూస్తారు. ఫర్ బోత్ దీస్ రీజన్స్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్ అట్ డిక్లైనింగ్ స్టేజ్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మనం ఇంకే క్వశ్చన్ చెప్పినాము క్వశ్చన్స్లో 6 తర్వాత 7, 10, 11. సో 7th క్వశ్చన్ ఏముంది 7th క్వశ్చన్లో జస్ట్ సెకండ్ యార్ ఇవి మరి ఎక్కువ వచ్చినందుకు కమాన్. సో మనకేం కావాలా 7th క్వశ్చన్ కావాలా. 7th క్వశ్చన్లో వచ్చేసి ర్యాపిడ్ హీల్ హెల్త్ ఈజ్ లీడింగ్ ఐటీ సెక్యూరిటీ solution in an ISO 1901 certified company. The solution are well integrated system that simplify IT security management across the length and depth of the business and add multiple platforms. So ఇది ఒక ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్. ఇది దీని సొల్యూషన్ ఇంటిగ్రేటెడ్ చేసుకుంటుంది. ఐటీ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ చేసుకోవడము డెప్త్ అండ్ డివైస్తో చూసుకున్నప్పుడు RHTL వచ్చేసి రీసెంట్లీ ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది. ద కంపెనీ ఎక్స్పెక్ట్ లైఫ్ సైకిల్ లెస్ దెన్ 1 year. దాని యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉంది, లెస్ దెన్ 1 year అనేది ఉంది. ఇట్ వాస్ డివైడెడ్ దట్ ఇట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు అడాప్ట్ ఎ మార్కెట్ స్కిమ్మింగ్ ప్రైజింగ్ పాలసీ ఫర్ ద లాంచ్ ఆఫ్ ప్రోడక్ట్. ది సాఫ్ట్వేర్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద ఇంట్రడక్షన్ స్టేజ్. ఈ ప్రోడక్ట్ అనేది సాఫ్ట్వేర్ అనేది కరెంట్లీ ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉంది ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్కి సంబంధించి అండ్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ యూనిట్స్ ప్రాఫిట్. సో రిక్వైర్డ్ విత్ రీజన్స్ ఏమేమి కావాలి మనకి చేంజెస్ ఏవైతే చేంజెస్ ఉన్నావో అవి ఇఫ్ ఎనీ టు ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ దట్ కుడ్ బి అక్కర్ వెన్ ద సాఫ్ట్వేర్ మూవ్స్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ టు గ్రోత్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ ఆల్సో సజెస్ట్ స్ట్రాటజీస్ అట్ దిస్ స్టేజ్. సో అట్ దిస్ స్టేజ్లో స్ట్రాటజీస్ ఏముంటాయి అనేది సజెస్ట్ చేయాలి. ఫస్ట్ ఫాలోయింగ్ యాక్సెప్టెన్స్ బై ఎర్లీ ఇన్నోవేటర్ కన్వెన్షనల్ కన్స్యూమర్స్ స్టార్ట్ ఫాలోయింగ్ దేర్ లీడ్స్. నౌ న్యూ కాంపిటీటర్స్ ఆర్ likely to now enter into the market attracted by the opportunities for large scale of production and profits. So new market like attract చేయాలంటే innovator conventional consumer start following their leads. New competitors are likely to now enter into the market attracted by opportunities for large scale of production and profits. So competitors ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్స్ని ఆపర్చునిటీస్ని లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ని అండ్ ప్రాఫిట్ని ప్రొవైడ్ చేయాలి, అట్రాక్ట్ తీసుకోవాలి. RHTL may wish to discourage competitors from entering the market by lowering the price and thereby lowering the unit profitability. RHTL అనేది కాంపిటీటర్ని డిస్కరేజ్ చేయడానికి, ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి మన యొక్క ప్రైస్ని లోయర్గా పెట్టుకోవాలి, మన యొక్క యూనిట్ ప్రాఫిటబిలిటీని లోయర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ద ప్రైస్ నీడ్ టు బి లోయర్ సో దట్ ప్రోడక్ట్ బికమ్ అట్రాక్టివ్ టు డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్ దట్ ఇంక్రీజింగ్ డిమాండ్ టు అచీవ్ ద గ్రోత్ ఇన్ సేల్స్ వాల్యూమ్. సో ప్రైస్ అనేది లోయర్గా ఉంటే అండ్ ప్రోడక్ట్ అనేది బికమ్ అట్రాక్టివ్ అయిపోతుంది టు డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్కి, దట్ ఇంక్రీజింగ్ ద డిమాండ్. సో ప్రైస్ అట్లుంటే మనకి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టు అచీవ్ ద గ్రోత్ ఇన్ సేల్ వాల్యూమ్. స్ట్రాటజీస్ అట్ దిస్ స్టేజ్ మే ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్. సో స్ట్రాటజీస్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఇందులో అంటే ఇంప్రూవింగ్ క్వాలిటీ, యాడింగ్ న్యూ ఫీచర్స్ సచ్ యాజ్ స్ట్రాటజీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, న్యూ ఫీచర్స్ని యాడ్ చేయడంలో డేటా థెఫ్ట్ ప్రొటెక్షన్, parental control and web protection, improved scan engines, anti spyware, anti malware. ఇవన్నీ న్యూ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ యాడింగ్ న్యూ ఫీచర్స్. ఇవి డేటా థెఫ్ట్ ప్రొటెక్షన్, పేరెంటల్ కంట్రోల్, వెబ్ ప్రొటెక్షన్, ఇంప్రూవ్డ్ స్కాన్ ఇంజన్, యాంటీ స్పైవేర్, యాంటీ మాల్వేర్ ఎసెట్రా. నెక్స్ట్ సోర్సింగ్ న్యూ మార్కెట్ సెగ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో న్యూ మార్కెట్ సెగ్మెంట్స్ని న్యూ డిస్ట్రిబ్యూషన్ని ఛానల్స్ని సోర్సింగ్ చేసుకోవడం. నెక్స్ట్ చేంజింగ్ మార్కెట్ స్ట్రాటజీ టు ఇంక్రీజ్ ద డిమాండ్. మార్కెట్ స్ట్రాటజీని ఇంక్రీజ్ చేసుకోవడం డిమాండ్కి సంబంధించి. లోయర్ ప్రైజింగ్ టు అట్రాక్ట్ ప్రైస్ సెన్సిటివ్ బయర్స్. సో ఫస్ట్ది కొత్త యాంటీ సాఫ్ట్వేర్స్ని తీసుకొని రావడము, ఇంప్రూవ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ సెగ్మెంట్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని సోర్సింగ్ చేసుకోవడము అండ్ మార్కెట్ స్ట్రాటజీని చేంజ్ చేసి డిమాండ్ని ఇంక్రీజ్ చేసుకోవడము, ప్రైస్ సెన్సిటివ్ బయర్స్ని లోయరింగ్ చేయడము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఉందా మన లిస్ట్లో. 7 తర్వాత 10, 11 అని చెప్పినాం కదా మనం. 10, 11 10
10లో ఏం చెప్పాను, నేమ్ ఎనీ టూ కాంపిటేటివ్ బేస్డ్ ప్రైజింగ్ మెథడ్స్, recommend the pricing strategy to be adapted with reference to the following situations. You are not required to explain the reasons for your answers. సో రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏ ప్రైజింగ్ స్ట్రాటజీలో వస్తుంది అనేది చెప్పాలి. నౌ స్టార్ కాఫీ షాప్ ఫాలో ద ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ కాఫీ ఆర్ సర్వీస్. సో క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేపాటికి దానికి మనం ఇవి చెప్పాల్సిన అవసరం లేదు, రీజనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రీజనింగ్ ఇవ్వకుండా జస్ట్ ఏ స్ట్రాటజీలో వస్తాయి అనేది చెప్పాలి. నౌ స్టార్ కాఫీ షాప్ ఫాలోస్ ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్స్ కాఫీ ఆర్ సర్వీస్ ఆర్టిఫిషియల్లీ హై ఇన్ ద ఆర్డర్ టు ఎంకరేజ్ ఫేవరబుల్ పర్సెప్షన్స్ అమాంగ్ బయ్యర్స్ బేస్డ్ ఆన్ సోలోరీ ప్రైజెస్. సో ఆర్టిఫిషియల్లీ ఇంక్రీజ్ చేస్తుంది, రియల్ ప్రైస్ కాదు. సో ఆర్టిఫిషియల్గా ప్రైస్ అనేది ఎక్కువ చేస్తుంది, అంటే అది ఏం చేస్తుంది, ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, అంటే ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటుంది. హై ప్రైజెస్ తీసుకుంటుందని ప్రీమియంని కలెక్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ స్కై టీవీ గేవ్ అవే దేర్ శాటిలైట్ డిషెస్ ఫర్ ఫ్రీ ఇన్ ఆర్డర్ టు సెటప్ ఎ మార్కెట్ ఫర్ దెమ్. సో స్కై టీవీ అనేది అవే దేర్ శాటిలైట్ డిషెస్ ఫర్ ఫ్రీ ఇన్ ఆర్డర్ టు సెటప్ మార్కెట్ ఫర్ దెమ్. సో ఫ్రీగా ఇస్తున్నాము అంటే మనం డిమాండ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రైస్ తగ్గిస్తున్నట్లు అనమాట. సో పెనట్రేషన్ చేస్తున్నట్టు, ఫ్రీ ఇన్ ఆర్డర్ టు సెటప్. సో శాటిలైట్ని ఫ్రీగా సెటప్ చేస్తున్నాము, ఫ్రీ సర్వీసెస్ అంటే కాస్ట్ తగ్గడం అనుకోవచ్చు. దానికి ప్రకారంగా చూసుకుంటే కాస్ట్ని తగ్గడం అంటే మీ పెనట్రేషన్ చేస్తున్నట్టు, మాస్ మార్కెట్లో ఎంటర్ కావడం అనమాట. నెక్స్ట్ ప్రిన్స్టన్ హోటల్స్ లిమిటెడ్ ఫాలోస్ ఏ కాంపిటేటివ్ ప్రైసింగ్ మెథడ్ అండర్ విచ్ ఇట్ ట్రైస్ టు కీప్ ఇట్స్ ప్రైస్ అట్ అన్ యావరేజ్ లెవెల్ చార్జ్డ్ బై ద ఇండస్ట్రీ. సో ప్రిన్స్టన్ హోటల్ అనేది కాంపిటేటివ్ ప్రైసింగ్ మెథడ్లో అండర్ విచ్ ఇట్ ట్రైస్ టు కీప్ ఇట్స్ ప్రైస్ అట్ అన్ యావరేజ్ లెవెల్ చార్జ్డ్ బై ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ వైజ్గా చూసుకుంటే కాంపిటేటివ్ బేస్లో ఇండస్ట్రీ వైజ్గా మనం పోతే 2 రేట్స్ ఉంటాయి, ఒకటి గోయింగ్ రేటు, ఇంకోటి సీల్డ్ రేటు. మనం గోయింగ్ రేట్లో పోతున్నామా సీల్డ్ రేట్లో పోతున్నామా అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో ప్రిన్స్టన్ అనేది ఫాలోస్ కాంపిటేటివ్ ప్రైసింగ్ మెథడ్ అంటే కాంపిటీటర్స్ ఏవి చేంజ్ అవుతుందో అట్లా చేంజ్ అవుతుండే, అంటే గోయింగ్ రేట్ ప్రైజింగ్ మెథడ్కి పోతున్నట్లు. సో ఫస్ట్ దానికేమో ప్రీమియం, నెక్స్ట్దేమో పెనట్రేషన్, థర్డ్దేమో గోయింగ్ రేట్ ప్రైజింగ్ మెథడ్. నెక్స్ట్ ఎడిషన్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ పైల్డ్ అప్ స్టాక్ ఇన్ లార్జ్ క్వాంటిటీ అండ్ మేక్ ప్రైస్ హ్యాస్ ఫాలన్. సో స్టాక్ని పైల్ అప్ చేసినామంటే బిలో ద మార్జినల్ కాస్ట్, అంటే మార్జినల్ కాస్ట్ కంటే తక్కువకి మనం సేల్ చేస్తున్నట్టు. సో బిలో ద మార్జినల్ కాస్ట్. నెక్స్ట్ అక్వా ఎల్ఎల్పి ఫాలోస్ ఏ న్యూ ప్రోడక్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ త్రూ విచ్ కంపెనీ మేక్స్ ప్రాఫిటబుల్ సేల్స్ బై సెల్లింగ్ అవుట్ ఫ్యూ యూనిట్స్. సో ఫ్యూ యూనిట్స్ని సేల్ చేయడానికి అక్వా లిమిటెడ్ అనేది న్యూ ప్రోడక్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీని తీసుకొని వచ్చింది. త్రూ విచ్ కంపెనీస్ మేక్ ప్రాఫిటబుల్ సేల్స్ బై సెల్లింగ్ అవుట్ థింగ్స్. సో ప్రాఫిటబిలిటీ ఉందంటే హై ప్రైస్ తీసుకున్నామంటే స్కిమ్మింగ్ ప్రైస్ మెథడ్ యూజ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఎఫ్కి సంబంధించి ఎఫ్ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ప్రోడక్ట్ ఎక్స్ ఏ రివల్యూషనరీ ప్రోడక్ట్ అండ్ హ్యాస్ రివార్డ్ అంటే ప్రీమియం తీసుకున్నట్టు, రివార్డ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఫర్ టేకింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ విచ్ ప్రైజింగ్ స్ట్రాటజీ షుడ్ బి ఎక్స్ లిమిటెడ్ అడాప్టెడ్. సో ప్రైజింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాం, ప్రీమియం ప్రైజింగ్ అయిపోతుంది. నెక్స్ట్ జీ అండ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ ఎంటర్ ద స్టేషనరీ మార్కెట్ సెగ్మెంట్ అండ్ లాంచ్డ్ క్వాలిటీ పేపర్స్ ఫర్ ప్రింటింగ్ అట్ హోమ్. సో ఇదేం చేసింది, ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అనేది రీసెంట్లీ ఎంటర్ అయింది, ఏది స్టేషనరీ మార్కెట్లో ఎంటర్ అయింది సెగ్మెంట్కి, అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకుంది. సో మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ని సేల్ చేయడం బెస్ట్, సో మార్కెట్ ప్రైస్కి పోవడం బెస్ట్. నెక్స్ట్ డి ఈజ్ పెరిషబుల్ ఐటమ్స్ విత్ మోర్ 80% ఆఫ్ ఇస్ షెల్ఫ్ లైఫ్ ఈజ్ కవర్. అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ, అంటే ఎన్ని క్యాష్ రియలైజబుల్ వాల్యూ ఉంటుందో అంత మనం ప్రైస్ తీసుకోవాలి. సో మొత్తం ప్రైజెస్లో ఫస్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ కాంపిటేటివ్ బేసిస్లో రెండు ఉంటాయి, ఒకటి గోయింగ్ రేట్ ప్రైజింగ్ అండ్ సీల్డ్ ప్రైజింగ్. ఫస్ట్ వచ్చేసి ప్రీమియం ప్రైజింగ్ అండ్ పెనట్రేషన్ ప్రైజింగ్ అండ్ గోయింగ్ ప్రైజింగ్. నెక్స్ట్ సో ఫస్ట్ దానికి కాంపిటేటివ్ బేసిస్లో 2 ఉంటాయి, ఒకటి గోయింగ్ రేట్ అండ్ సీల్డ్ బిడ్. నెక్స్ట్ ప్రీమియం ప్రైజింగ్, నెక్స్ట్ పెనట్రేషన్. గోయింగ్ రేట్ మనకి ఎప్పుడు మనం మార్కెట్ ప్రకారం పోతున్నాము అని చెప్పినప్పుడు, నెక్స్ట్ ఇండస్ట్రీ ప్రకారం పోతున్నాము అని చెప్పినప్పుడు. ప్రైస్ బిలో ద మార్జినల్ కాస్ట్ ఎప్పుడు మన యొక్క స్టాక్ పైల్ అప్ అయినప్పుడు. నెక్స్ట్ అక్వా ఎల్ఎల్పి అనేది ఒకటి ఉంది, ఆ కంపెనీ అనేది ప్రాఫిటబుల్ తీసుకుంటుంది అంటే స్కిమ్మింగ్ ప్రైస్ తీసుకుంటున్నట్టు. నెక్స్ట్ రివల్యూషనరీ ప్రోడక్ట్ రివార్డ్స్ తీసుకుంటుంది, ప్రీమియం ప్రైస్ తీసుకుంటున్నట్టు. మార్కెట్ ఇది రీసెంట్లీ వచ్చిన స్టేషనరీ మార్కెట్ అంటే మార్కెట్ ప్రైస్లో తీసుకోవాలి, అండ్ 80% దాని యొక్క లైఫ్ అనేది అయిపోయిన దాని ప్రకారం చూస్తున్నామంటే అది
ఎనీ రియలైజబుల్ వాల్యూ అయిపోయినట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th క్వశ్చన్లో ఏం చెప్పినా చూద్దాము. దట్ ఈస్ నెట్కమ్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ ఏ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. ఆల్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లెస్ దెన్ 1 year. సో దాని యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉంది, అన్నిటికీ లెస్ దెన్ 1 year ఉంది. ఓకే, లెస్ దెన్ 1 year. నెట్కమ్ యూసెస్ 4 stages ఆఫ్ లైఫ్ సైకిల్. 4 stages ఏమి, ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. నెట్కమ్ లిమిటెడ్ యాజ్ రీసెంట్లీ డెవలప్డ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ టు అడాప్ట్ మార్కెట్ స్కీమింగ్ ప్రైస్ policy for the launch of product. However, Netcom product expects that other companies will try to join the market very soon. This product is currently in introduction stage. ఈ ప్రోడక్ట్ ఏమి కరెంట్లీ అనేది ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉంది ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్లో. నెక్స్ట్, అండ్ హీ ఈస్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ యూనిట్స్ ప్రైస్. హౌఎవర్, దే ఆర్ కన్సర్న్ that this current unit profit will not continue during the other stages of product life cycle. మనం ఏమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ ద రీజన్ దట్ change if any of the unit selling price and the unit product cost that could be occur when the product moves from previous stage to next stage. అంటే గ్రోత్ స్టేజ్కి పోతే ఎట్లుంటుంది, మెచ్యూరిటీ స్టేజ్కి పోతే ఎట్లుంటుంది. యూనిట్ సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి, యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్కి సంబంధించి. ఫస్ట్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి చూస్తే దీస్ ఆర్ లైక్లీ టు బీ రెడ్యూసింగ్ ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో మనం ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచి మనం గ్రోత్ స్టేజ్ లేకపోయినప్పుడు మన యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు డిక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ కావడానికి గల రీజన్స్ ఏమంటే, ఫస్ట్ మన యొక్క ప్రోడక్ట్ అనేది యూనిక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు, మన యొక్క కాంపిటీటర్స్ అనేవాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు ఒక వర్షన్ని. నెక్స్ట్, డిస్కరేజ్ కాంపిటీటర్స్. మనం మన యొక్క కాంపిటీటర్స్ని డిస్కరేజ్ చేయడానికి మన యొక్క ప్రైస్ని మనం లోయర్ చేసుకుంటాము, మన యొక్క ప్రాఫిటబిలిటీని మనం తగ్గించుకుంటాము. నెక్స్ట్, ద ప్రైస్ నీడ్ టు బి లోయర్డ్ so that the product becomes attractive to different market segments, thus increasing demand to achieve the growth in sales value. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రైస్ ఎప్పుడైతే లోయర్గా అవుతుంది, ఎందుకు అవుతుంది అంటే, ప్రోడక్ట్ బికమ్ అట్రాక్టివ్ టు డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్, దస్ ఇంక్రీజింగ్ డిమాండ్ టు అచీవ్ ద గ్రోత్. సో మన యొక్క ప్రోడక్ట్ని అట్రాక్టివ్ చేయడానికి, డిమాండ్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ప్రైస్ని డిక్రీజ్ చేస్తాం. సో 3 రీజన్స్ని చెప్పినాము ప్రైస్ తగ్గడానికి సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి. ప్రొడక్షన్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. దానికి సంబంధించి రీజన్ ఏమంటే, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే, డైరెక్ట్ మెటీరియల్ తీసుకుంటే ఆర్ బీయింగ్ బాట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. మనం ఏం చేసుకున్నాం, లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటాము. అండ్ దేర్ ఫోర్ నెట్కమ్ మే ఏబుల్ టు నెగోషియేట్ బెటర్ ప్రైజెస్ ఫర్ ఇట్స్ సప్లయర్స్, దట్ కాజింగ్ యూనిట్ మెటీరియల్ కాస్ట్ టు రెడ్యూస్. సో డైరెక్ట్ మెటీరియల్ని లార్జ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనం నెట్కమ్ వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవచ్చు. నెట్కమ్ వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటే బెటర్ ప్రైస్ మనకి సప్లయర్ నుంచి వస్తుంది, మనం మెటీరియల్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకుంటాము. నెక్స్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ మే బీ రెడ్యూసింగ్ ఇట్స్ ప్రోడక్ట్ లేబర్ ఇంటెన్సివ్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్. సో లేబర్ కాస్ట్ అనేది ఏమి డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది, వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్. సో ఒక వర్క్ని చేయడం వల్ల, రెగ్యులర్గా చేయడం వల్ల దానికి కాస్ట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, అదర్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ మే బీ రెడ్యూసింగ్ హ్యాజ్ ఏ లార్జర్ బ్యాచ్ సైజ్, రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్. వేరియబుల్ ఓవర్ హెడ్ చూసుకుంటే లార్జర్ బ్యాచ్ సైజ్లో కాస్ట్ ఆఫ్ యూనిట్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్, ఫిక్స్డ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ బీయింగ్ షేర్డ్ బై గ్రేటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో గ్రేటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేపాటికి కంపేర్ టు ద గ్రోత్ స్టేజ్ ద లైక్లీ చేంజెస్ ఆర్ ఆల్ ఫాలో యూనిట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్. దీస్ ఆర్ unlikely to be reduced any larger as the product has become established in the market. సో మనకి ఇక్కడ లాంగర్లో రెడ్యూస్ కావడం product has become established in the market price. This is a time for consolidation, and while there may be occasionally offer to tempt customer to buy the product, and selling price is likely to be fairly constant during this period. So మన యొక్క కస్టమర్స్ని టెంప్ట్ చేయడానికి మనం సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకుంటాం ఈ డ్యూరింగ్ పీరియడ్లో. నెక్స్ట్, యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్లో ఏమేమి ఉంటాయి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్.
సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఫెయిర్లీ కాన్స్టెంట్ ఉంటాయి ఇన్ దిస్ ఫేజ్ అండ్ మే ఈవెన్ రైజ్ ద క్వాంటిటీస్ రిక్వైర్డ్ డిమినిషెస్ కంపేర్ టు దోస్ రిక్వైర్డ్ ఇన్ ద గ్రోత్ స్టేజ్ విత్ ద కాన్సిక్వెన్షియల్ లాస్ ఆఫ్ నెగోషియేటింగ్ పవర్. సో మనం నెగోషియేషన్ పవర్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం బల్క్లో పర్చేస్ చేయడం కాబట్టి మనకి ఇంకా హై ప్రైసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆర్ ఇన్లైక్లీ టు బి రెడ్యూసింగ్ ఎనీ లాంగర్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ హ్యావ్ ఎండెడ్. లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది. సో సర్టెన్ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది. కంప్లీట్ జీరోకి అయితే తీసుకెళ్ళలేము. మనం కంపల్సరీ కొంత టైం అయితే తీసుకోవాలి ఏది యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయడానికి. ఇండీడ్ టు ద వర్కర్స్ మే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ సో దట్ దేర్ అటెన్షన్ టువర్డ్స్ దిస్ ప్రోడక్ట్ హ్యావ్ as diminished with the result that this cost may increase. Next, overhead costs are likely to be similar to those end in the growth phase as optimum batch size have been established and are more likely to be used in this maturity stage of the product life cycle where demand is are more easily ప్రిడిక్టెడ్. సో అదర్ కాస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది ఆప్టిమమ్ బ్యాచ్ సైజ్ చూసుకున్నప్పుడు. మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేపాటికి డిమాండ్ అనేది మోర్ ఈజీలీ ప్రిడిక్ట్ చేయగలము. ఇది ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్.